సో కల్తీ నెయ్యి వ్యవహారంలో తిరుమలలో హై డ్రామా అయితే కొనసాగుతోంది. ఎలాంటి తప్పు చేయలేదు, ప్రమాణం చేస్తారని భూమన ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు పోలీసులు. ప్రస్తుతం మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. రాజు, జరిగిన పరిణామాలన్నీ చూసాం. సో అక్కడ పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినట్లేనా? పోలీసులు ఏం చెప్తున్నారు అండ్ భూమన నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? అంటే భూమన్ కరుణాకర్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఏదైతే తనపైన ఆరోపణలు చేశారో లేదంటే నెయ్యి కల్తీ అయిందో ఈ విషయంపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చారు. అనుకున్నట్టుగానే వెళ్ళి నేరుగా ఆయన ప్రమాణం కూడా చేశాడు. అయితే భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడి బయటకు వచ్చారు. సరే చెప్పండి, ఇది మీరు ప్రమాణం చేయడానికి వెళ్ళారు, పుష్కరంలో మునిగారు, రమ్మని ముందుకు డిమాండ్ చేశారు. అంటే ఏంది తప్పులు జరగలేదని చెప్పేసి మీరు అనుకుంటారా? ఇప్పటికి మీతో కూడా నేను చాలాసార్లు చెప్పా, మేము తప్పు చేసి ఉంటే ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు మా మీదైతే ఏ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు నిజమైతే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి మాకు నెత్తురు కక్కుకొని మరణించేంత భయంకరమైన శిక్ష వేయమని, శపించమని, శాసించమని స్వామివారి పుష్కరిణిలో మునిగి అఖిలాండం ముందర నిలబడి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నేను ఏ తప్పు చేయలేదు అని ప్రమాణం చేశాను. ఈ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళ ఆరోపణ అబద్ధమైతే ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడే ఖచ్చితంగా వాళ్లకు శిక్ష వేస్తాడు అని కూడా ఆ ప్రమాణంలో ఖచ్చితంగా మీరు ప్రమాణం చేశారు, దీన్ని రుజువు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే సిట్ని ఆదేశించింది, దర్యాప్తు కొనసాగిస్తోంది. మరి ఈ విచారణ ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక జడ్జిలాగా ముందే ఆయన తీర్పు ఇచ్చేశాడు, ప్రకటన చేసిందే ఆయన. గత వైసీపీ ప్రభుత్వం లడ్డూలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడింది అని అన్నారు. అంటే విచారణకు ఆదేశించాల్సినటువంటి వ్యక్తి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆయన కూర్చోమంటే కూర్చునేటువంటి సిట్ అనేటువంటి సంస్థ ద్వారా నిజమైనటువంటి విచారణ జరుగుతుందా, నివేదిక ఖచ్చితంగా బయటికి వస్తుందా, చంద్రబాబు ఏం చెబితే అదే చెబుతాడు అతను, ఆ సిట్ అధికారి. సిట్ విచారణకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో మీరు కనీసం ప్రమాణం చేసేందుకు లేదా మాట్లాడేందుకు కూడా వీలు కల్పించుకు మీరు నోటీస్ జారీ చేసి పోలీసులు పంపించారు. మరి మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? నేను అందుకే ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈ రోజున నిజాయితీని చూసి ప్రభుత్వం వణికిపోతుంది, నిర్భీతిని చూసి ప్రభుత్వం భయపడిపోతుంది, తప్పు చేయని తనాన్ని చూసి పారిపోతుంది, ప్రమాణం చేయటానికి వచ్చినటువంటి వ్యక్తిని చూసి ఈ ప్రమాణం చేస్తే తమకెక్కడ నష్టం కలుగుతుందోనని భయపడి పోలీసు వాళ్ళ చేత, అది కూడా అఖిలాండంలో మొట్టమొదటిసారిగా కర్పూరం వెలిగించి ఒక గత పాలక మండలి చైర్మన్ ప్రమాణం చేస్తూ ఉంటే లాగి పారేశారు అని అంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత వణికిపోతుంది అని దీన్ని బట్టి మీకు అర్థం కావటం లేదా? వాళ్ళు తప్పు చేశారని దీన్ని బట్టి రుజువైపోలేదా? ప్రమాణం చేస్తే తప్పు అవుతుందండి. నేను చాలా స్పష్టంగా చెప్పా, నేను రాజకీయాలు మాట్లాడను. గతంలో నేను కొండ మీద ఏ రోజు రాజకీయాలు నా జీవితంలో మాట్లాడలేదు. ఈరోజు కూడా వాళ్ళకి, పోలీసు వాళ్ళకి చెప్పాను, నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలా, ప్రమాణం చేయడానికి వచ్చా. కలుషిత రాజకీయ నాయకులు ఈ రకంగా భగవంతుని ఆలయాన్ని వాడుకొని వెంకటేశ్వర స్వామిని పావుగా చేసుకొని తమ ప్రయోజనాల కోసమని భగవంతుణ్ణి వాడుకోవటం తప్పు అన్నదే మా భావన. గత ప్రభుత్వంలో మీరు చైర్మన్గా ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నారు, ప్రమాణాన్ని చేస్తామని చెప్పారు. అయితే అప్పుడు ఈవోగా కొనసాగినటువంటి ధర్మారెడ్డి ముందుకు రాలేదు అనేది ఒక విమర్శ వినిపిస్తుంది. ఎందుకు ధర్మారెడ్డి వచ్చి ముందుకు చెప్పట్లేదు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదు అనేటువంటి ప్రశ్న కరుణాకర్ రెడ్డిని అడిగితే ఎట్లా? మీరు ధర్మారెడ్డిని అడగాలి. ధర్మారెడ్డి కూడా ఏమాత్రం తప్పు చేసేటువంటి వ్యక్తి కాదు.
ధర్మారెడ్డి చాలా పద్ధతిగా పరిపాలన సాగించినటువంటి వ్యక్తి. ధర్మారెడ్డి తరఫున నేను మాట్లాడుతున్నా. ధర్మారెడ్డి అలాంటి నీచపు పనులు చేసేటువంటి వాడు కాదు. చాలా మంచి భక్తుడు అతను. స్వామి సేవలో తరించినటువంటి వ్యక్తి. అవసరం వస్తే వస్తాడేమో. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో మనకు తెలియదు కదా. ఖచ్చితంగా రావచ్చును, మాట్లాడు. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే మీరు ప్రమాణం చేశారు, అన్ని చేశారు. ఇది స్టెప్పులకు సంబంధించినటువంటి విషయం కాదు రాజుగారు. ఇది 140 కోట్ల మంది యొక్క హిందువుల మనోభావాలకు సంబంధించింది. మేమేదో ఎత్తుగడలు కావు మావి. మాది ఆవేదన, ఆక్రందన, ఆర్తి, బాధ, మనోవేదన. ఏందిరా హిందువులకు ఇంత గాయం అయితే, దీని మీద ఇంత ఘోరం జరుగుతూ ఉంటే దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా అన్నటువంటి ఒక బాధాతప్త హృదయంతో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అంటే నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలకు ఒక భక్తుడిగానే కాదు, టీటీడీ పాలక మండలి చైర్మన్గా 2 సార్లు పనిచేశాను, 3 సార్లు బోర్డు మెంబర్గా ఉన్నాను కాబట్టి ఒక బాధతోనే తాను పోయి ప్రమాణం చేసేందుకు వెళితే అక్కడ అడ్డుకోవడం అనేది సరైంది కాదు అన్నదే భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ప్రమాణం చేసేందుకు కూడా వీలు కల్పించకుండానే పోలీసుల అధికారులతో నెట్టివేయించారు అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. రైట్ రాజు. దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు జరిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం. గోవిందా దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో